నిర్మల్ జిల్లాలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ పిలుపు ఇచ్చిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సోమవారం తెల్లవారుజాము నుండే కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోన్ మండల బీజేపీ ప్రెసిడెంట్ మారా గంగారెడ్డిని తెల్లవారుజామున 4 గంటలకే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వినాదాలను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, అసెంబ్లీ ముట్టడి జరిగి తీరుతుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదించారు. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి 6 హామీలనే నెరవేర్చి ఇప్పటి వరకు ఎలాంటి నిరుద్యోగ భృతి కానీ, పెన్షన్లు కానీ, వృద్ధులకు పెన్షన్లు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుని వ్యతిరేకిస్తూ ఈరోజు అసెంబ్లీ ముట్టడానికి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ అరెస్టులకు ఎవరు భయపడరు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇక్కడైనా మీరు మేల్కొని ఈ అసెంబ్లీ సాక్షిగా మీరు ఇప్పుడు ఇచ్చిన 420 హామీలని నెరవేర్చక ఉంటే ఈ ఉద్యమాన్ని ప్రతి ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ మీ ఇంటికి వస్తారని తెలియజేస్తున్నాం. ఖబర్దార్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వలన ఈరోజు తెలంగాణ బీజేపీ పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. కాబట్టి సోన్ మండల్ నుంచి బీజేపీ నాయకులు ఆ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పాల్గొనకుండా ప్రభుత్వం పోలీసుల చేత ముందస్తుగా అరెస్టు చేశారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ప్రభుత్వంపై మా పోరాటాన్ని మీరు ఆపలేరు. ఏదైతే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసేదాకా మేము ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు